హాయ్ అండి. నా లాస్ట్ వీడియోకి మినిమం 1000 వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఆ వీడియోలో నేను ఛార్జర్తో కూడిన కరెంట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కరెంట్ అసలు ఎలాంటి మెటీరియల్స్లో బాగా ఫ్లో అవుతుంది, ఎలాంటి మెటీరియల్ సరిగ్గా ఫ్లో అవ్వదు, ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగినట్టు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం అతన్ని ఎలా కాపాడాలి, ఆ విద్యుత్ షాక్ గురైన వ్యక్తిని కాపాడడానికి మన దగ్గర ప్రత్యామ్నాయాలు ఏముంటాయో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. కరెంటు ఐరన్, గోల్డ్, వాటర్, కాపర్లో చాలా బాగా ఫ్లో అవుతుంది. అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఐరన్ రాడ్ ఉందనుకోండి, పెద్ద ఐరన్ రాడ్ ఒక 10-15 ఫీట్ ఉందనుకుందాం. ఆ చివర ఒక ఎడ్జ్లో చిన్న కరెంట్ వైర్ పడి ఉంది. సో కరెంట్ వైర్ పడినప్పుడు పవర్ ఈ చివరకు కూడా అంతే బాగా ఫ్లో అవుతుంది. ఈ చివర పట్టుకున్నా కూడా అంతే గట్టిగా షాక్ కొడుతుంది. వైర్ పట్టుకున్న షాక్ కూడా అంతే షాక్ కొడుతుంది. సో ఈ రాడ్ ఎక్కడ కూడా వైర్ పడింది, ఈ రాడ్ తీసేద్దాం అనుకునే ప్రయత్నం చేస్తే షాక్ గురవడం ఖాయం. అలాగే వాటర్ అయినా సరే అంతే, గోల్డ్ అయినా అంతే, కాపర్ అయినా కూడా అంతే. ఎటువంటి మెటీరియల్లో కరెంట్ సరిగ్గా ఫ్లో అవ్వదు, ఎటువంటి మెటీరియల్లో కరెంట్ సరిగ్గా ఫ్లో అవ్వదు అనే విషయానికి వస్తే రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ కూడా బాగా తడిసిపోయి నానిపోయి ఉంటే కనుక అది కూడా ప్రమాదమే. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఏదన్నా మనం కొత్తగా వైరింగ్ చేసే చోట కానీ, ఇళ్ళల్లో కానీ ఎక్కడన్నా కరెంట్ షాక్ కొట్టినట్టుగా మనిషి విద్యుత్ ఘాతకానికి కుదిరిన సమయంలో త్వరగా అక్కడున్న పవర్ మెయిన్ ఆఫ్ చేయడానికి ట్రై చేయాలి. అలా చేయలేని పక్షంలో మన చుట్టుపక్కల ఉన్న మెటీరియల్స్లో ఈ చెప్పిన 3 మెటీరియల్ ఏదైనా ఉంటే, చెప్పులు, ప్లాస్టిక్ రాడ్లు, చెక్క, వుడ్ సంబంధించి స్టిక్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిలో ఏ కారణం చేత అతనికి షాక్ కొట్టిందో ఆ మెటీరియల్, ఆ వైర్ కొట్టుకోవడం వైర్ని విడదీయడానికి కానీ, ఒక ఐరన్ పట్టుకుంటే వైర్ని తీసుకొని లాగడం కానీ ప్రయత్నిస్తే ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం, ప్రాణాలు రక్షించిన వాళ్ళం అవుతాం. ఓకే, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని. అంటే ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే కంగారు వచ్చేస్తుంది. కంగారు పడకుండా ఒక క్షణం ఆలోచించి మనం స్పందిస్తే అతను కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. నా వీడియోస్కి పెద్ద ఎడిటింగ్ స్కిల్స్, థంబ్నెయిల్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి పెద్ద అట్రాక్టివ్గా ఏమి ఉండవు. బట్ కంటెంట్ మాత్రం కాస్త ముఖ్యమైనవి ఉంటాయి. సో కొంతమంది అయినా పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.